హాయ్ అండి, మై నేమ్ ఇస్ హరి. మీరు చూస్తున్నారు కుమారి కంప్యూటర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి టూల్స్, ఫిజికల్ టూల్స్ అండి. యాక్చువల్ గా లాస్ట్ వీడియోలో నేను టూల్స్ గురించి చెప్పాను. ఓకే, కంప్యూటర్ మొత్తం మీద మనకి రెండు రకాల టూల్స్ అనేవి కనబడతా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి వర్చువల్ టూల్స్, కంప్యూటర్ స్క్రీన్ లో కనిపించేవి. ఫిజికల్ టూల్స్ కంప్యూటర్ స్క్రీన్ బయట కనిపించేవి. కంప్యూటర్ స్క్రీన్ లో కనిపించే వర్చువల్ టూల్స్ గురించి లాస్ట్ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అంటే ఫిజికల్ టూల్స్. ఓకే, ఫిజికల్ టూల్స్ అయిన మౌస్ అండ్ కీబోర్డ్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? ఎస్, అంటే చూడండమ్మా, కంప్యూటర్ స్క్రీన్ లో కనిపించే ఈ వర్చువల్ టూల్స్ ని మనం ఆపరేట్ చేయాలి అంటే, ఓకేనా, మనం సేవ్ చేయాలన్నా, కట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, లేకపోతే మీరు బోల్డ్ చేయాలన్నా, లేకపోతే స్టైల్ మార్చాలన్నా, ఖచ్చితంగా అంటే ఇవన్నీ కూడా కంప్యూటర్ స్క్రీన్ లో ఉంటాయండి. వీటిని మీరు ఆపరేట్ చేయాలి, మీరు వీటిని మనం అప్లై చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా కీబోర్డు లేదా మౌస్ ని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కీబోర్డు మౌస్ అనేది మీకు తెలియకపోతే, కీబోర్డ్ మౌస్ యొక్క యూజ్ మీకు తెలియకపోతే మీరు ఎలాంటి వర్క్స్ అనేవి కంప్యూటర్ లో చేయటం ఇంపాసిబుల్ అనమాట. ఒకసారి మనం స్క్రీన్ లోకి వెళ్తే, ఓకే, ఫిజికల్ టూల్స్ అండి కంప్యూటర్ స్క్రీన్ లో. ఓకే, ఫిజికల్ టూల్స్, ఇక్కడ నేను ఫిజికల్ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే పెట్టడం జరిగిందండి. ఓకేనా? ఈ ఫిజికల్ టూల్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకే ఓకే అసలు ఫిజికల్ టూల్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫిజికల్ టూల్స్ అని అంటే, ఇక్కడ నేను ఒక డెఫినేషన్ ఇచ్చానండి. కంప్యూటర్ స్క్రీన్ బయట, మీరు చూస్తున్న మొబైల్ స్క్రీన్ బయట కానీ, మీరు చూస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బయట కానీ కనిపించే అన్ని రకాల టూల్స్ ని మనం ఫిజికల్ టూల్స్ గానే పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, సరే, ఈ ఫిజికల్ టూల్స్ అనే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఒకటి కీబోర్డు, రెండు మౌస్. కీబోర్డ్ లో ఉన్న వాటిని కీస్ అంటారు, వాటిని మనం ప్రెస్ చేయాలి. ఓకేనా? మౌస్ లో ఉన్న వాటిని బటన్స్ అంటారు, వాటిని మనం క్లిక్ చేయాలి. అంటే క్లిక్ చేయటం అంటే మన ఫింగర్స్ తో క్లిక్ చేయాలండి. కీబోర్డ్ లో ఉన్న వాటిని కీస్ అంటారు, వాటిని మనం మన ఫింగర్స్ తోనే ప్రెస్ చేయాలన్నమాట. యాక్చువల్ గా చూడండి, ఇక్కడ మీకు కీబోర్డ్ అనే ఒక ఇమేజ్ ని మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే మౌస్ అనే ఇమేజ్ ని మీకు డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. సరే, కీబోర్డ్ తో కంప్యూటర్ స్క్రీన్ లో మనం ఎలాంటి వర్క్ చేయాలన్నా, ఖచ్చితంగా ఈ ఫిజికల్ టూల్స్ అయిన కీబోర్డు లేదా మౌస్ ని యూజ్ చేయాల్సిందే. ఇవి లేకుండా మీరు కంప్యూటర్ లో ఎలాంటి వర్క్స్ చేయలేరు. ఓకే, సరే, దీంట్లో మనకి కీబోర్డ్ తో మనం ఏం చేసినా సరే, కీబోర్డ్ తో మీరు ఏ పని చేసినా సరే, కీబోర్డ్ తో మీరు సేవ్ చేసినా, కీబోర్డ్ తో మీరు టైప్ చేసినా, కీబోర్డ్ తో మీరు కట్ చేసినా, కాపీ చేసినా, ఏం చేసినా సరే దాన్ని ఏమంటారంటే షార్ట్ కట్ అంటారు. అలాగే మౌస్ తో మీరు ఏం చేసినా, మీరు మౌస్ తో సేవ్ చేసినా, మౌస్ తో మీరు కట్ చేసినా, మౌస్ తో మీరు పేస్ట్ చేసినా, మౌస్ తో మీరు ఏం చేసినా సరే దాన్ని లాంగ్ ప్రాసెస్ వర్క్ అంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 99% మీరు కీబోర్డ్ ని యూజ్ చేసి వర్క్ చేయటమే నేర్చుకోండి. మౌస్ ని యూజ్ చేసి వర్క్ చేయటం నేర్చుకోవద్దు. ఎందుకంటే షార్ట్ కట్ లో చేయటం వల్ల మనకు వర్క్ స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుద్ది కాబట్టి. ఓకే, నెక్స్ట్ టైప్ చేయడం. కీబోర్డ్ తో టైప్ చేయడం కూడా షార్ట్ కట్ అండి. చూడండి, కీబోర్డ్ తో అంటే టైప్ చేయడానికి కీబోర్డ్ కాకుండా ఇంకేమైనా ఉంటాయా అండి? ఎస్, ఉంటాయండి. కంప్యూటర్ స్క్రీన్ లో వర్చువల్ కీబోర్డ్ అనేది ఒకటి ఉంటదండి. ఆ వర్చువల్ కీబోర్డ్ తో మనం మళ్ళీ టైప్ చేయాలన్నా మౌసే కావాలండి. ఓకేనా? అంటే కీబోర్డ్ తో మీరు టైప్ చేయడం కూడా నేను షార్ట్ కట్ అని చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే, కంప్యూటర్ స్క్రీన్ లో కూడా మీకు వర్చువల్ కీబోర్డ్ అనేది ఒకటి ఉంటది. ఆ వర్చువల్ కీబోర్డ్ మీద మీ ఫింగర్స్ తో మీరు టైప్ చేయలేరు. కాబట్టి మళ్ళీ మౌస్ తీసుకొని ఆ ఏని, ఎఫ్ ని, బి ని అవన్నీ కూడా మీరు మౌస్ తోనే చేయాలి. కాబట్టి ఆ కీబోర్డ్ తో టైప్ చేయటం కూడా షార్ట్ కట్టే. ఓకే, సరే, ఇక్కడ మీకు వర్చువల్ కీబోర్డ్ కావాలి. వర్చువల్ కీబోర్డ్ ఎలా వచ్చింది అంటే దానికి ఒక షార్ట్ కట్ ఉందండి. కీబోర్డ్ లో ఉన్న కంట్రోల్ బటన్, కీబోర్డ్ లో ఉన్న విండో బటన్ లేదా స్టార్ట్ బటన్ పట్టుకొని మీరు ఓ అనే లెటర్ ని ప్రెస్ చేస్తే మీకు వర్చువల్ కీబోర్డ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఒక్కసారి నేను వర్చువల్ కీబోర్డ్ చూపిస్తానండి. కంట్రోల్ పట్టుకొని స్టార్ట్ బటన్ పట్టుకొని మీరు ఓ నొక్కగానే ఇలా మీకు కనిపిస్తుంది, చూసారా? దీన్నే మనం ఏమంటామంటే వర్చువల్ కీబోర్డ్ అంటారు. ఇప్పుడు దీని మీద నేను వర్క్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? ఏదైనా నొక్కాలంటే చూడండి, ఒక్కసారి నేను
స్టార్ట్ బటన్లోకి వెళ్ళి నేను ఒక ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేశానంటే ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను. ఈ ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ లో నేను ఏమన్నా పేరు రాయాల్సి వచ్చింది అనుకోండి, చూడండి నేను ఇక్కడ మౌస్ తో ఇలా క్లిక్ చేస్తున్నానండి. అలా మౌస్ తో క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనేది నాకు టైప్ అవుతుంది. అంటే నేను కీబోర్డ్ ని, ఫిజికల్ కీబోర్డ్ ని యూజ్ చేసి నేను టైప్ చేయొచ్చు, కంప్యూటర్ స్క్రీన్ లో ఉన్న ఈ వర్చువల్ కీబోర్డ్ ని యూజ్ చేసి కూడా నేను టైప్ చేసుకోవచ్చు. కానీ ఈ వర్చువల్ కీబోర్డ్ నేను యూజ్ చేయాలి అంటే నేను ఖచ్చితంగా మౌస్ ని పట్టుకోవాల్సిందే. కాబట్టి మౌస్ తో మీరు ఏం చేసినా సరే దాన్ని ఏమంటారంటే లాంగ్ ప్రాసెస్ అంటారు. ఓకేనా, అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మౌస్ ఎక్స్ప్లెనేషన్ అండి. దీంట్లో ఫిజికల్ టూల్స్ అయిన కీబోర్డు, మౌస్ లో నేను ఫస్ట్ ఈ వీడియోలో మీకు మౌస్ ఎక్స్ప్లెనేషన్, అసలు మౌస్ అంటే ఏంటి, మౌస్ ఎలా సాధారణంగా చూడండి సింపుల్ గా ఒక 2 ముక్కల్లో మౌస్ అంటే ఒక డివైస్ అండి. ఓకే, కానీ ఈ మౌస్ లో 3 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ బటన్ వచ్చేసరికి సెలెక్షన్ చేసేది, రైట్ బటన్ వచ్చేది టూల్స్ ఇచ్చింది, అలాగే మిడిల్ మౌస్ బటన్ వచ్చేసి స్క్రోలింగ్ చేసేది చెప్పేయచ్చు. ఓకే, కానీ మనం లెఫ్ట్ బటన్ దేంతో నొక్కాలి, రైట్ బటన్ దేంతో నొక్కాలి, లెఫ్ట్ బటన్ ఎప్పుడు నొక్కాలి, రైట్ బటన్ ఎప్పుడు నొక్కాలి అనేది ఈ మౌస్ ఎక్స్ప్లెనేషన్ లో మీకు వచ్చింది అనమాట. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, మౌస్ ఎక్స్ప్లెనేషన్. సరే, మౌస్ ని ఏమంటారంటే పాయింటింగ్ డివైస్ అంటారు. మౌస్ ని ఏమంటారంటే పాయింటింగ్ డివైస్ అంటారు. అంటే పాయింటింగ్ డివైస్ అని ఎందుకు అంటారంటే మౌస్ తో కంప్యూటర్ స్క్రీన్ లో కనిపించే ప్రతి సింబల్ ని పాయింటర్ అని అంటారు అనమాట. దాంట్లో మీకు మౌస్ పాయింటర్ ఉంటుంది, కర్సర్ పాయింట్ ఉంటుంది, టెక్స్ట్ పాయింట్ ఉంటుంది, డ్రాగింగ్ పాయింట్ ఉంటుంది, మూవింగ్ పాయింట్ ఉంటుంది. ఇలా మనకి రకరకాల పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తా ఉంటాయి. ఒకసారి నేను ప్రాక్టికల్ గా నేను చేసి చూపించాలి చూస్తే. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది చూసారమ్మా. ఈ యారో మార్క్ ని ఏమంటారంటే మౌస్ పాయింట్ అంటారు. ఈ యారో మార్క్ ని మనం ఒక పేజీ మీద తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ అయాకారపు సింబల్ కనిపిస్తుంది కదా, ఈ అయాకారపు సింబల్ ని ఏమంటారంటే కర్సర్ పాయింట్ అంటారు. ఇక్కడ ఒక బ్లింక్ అవుతున్న పాయింటర్ కనిపిస్తుంది, ఒక గీత కనిపిస్తుంది, దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ పాయింట్ అంటారు. అదే మీరు ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి అమ్మా, ఈ ఆబ్జెక్ట్ మీద 4 యారో మార్క్స్ ఉన్నాయి చూసారా, దీన్ని మూవింగ్ పాయింట్ అంటారు. ఇక్కడ డబుల్ యారో మార్క్ కొని చూసారా, దీన్ని అడ్జస్ట్మెంట్ పాయింట్ అంటారు. ఇలా మనకి మౌస్ తో కనిపించే ప్రతి దాన్ని కూడా పాయింటర్ అని అంటారు. కాబట్టి మౌస్ ని పాయింటింగ్ డివైస్ అని చెప్పేసి అంటారండి. ఇక్కడ మనకి మౌస్ అనేది ఎలా ఉంటుందో మీ అందరూ తెలుసు. కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, చూసుకోండి. దీని పాయింటర్ డిఫాల్ట్ గా దీని పాయింటర్ ఎలా ఉంటుంది అంటే యారో మార్క్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని మనం మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ప్రతి దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సరే, కంప్యూటర్ స్క్రీన్ లో మనకి రెగ్యులర్ గా కనిపించే 3 మౌస్ పాయింటర్స్ ఉంటాయండి. ఈ 3 మౌస్ పాయింటర్స్ అనేవి మీరు కంప్యూటర్ స్క్రీన్ లో ఏ లొకేషన్ లో ఉన్నా కానీ కనిపిస్తా ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి యారో మార్క్, దీన్నే మనం మౌస్ పాయింట్ అంటారు. రెండోది వచ్చేసరికి అయాకారపు సింబల్, దీన్నే మనం కర్సర్ పాయింట్ అంటారు. మూడోది వచ్చేసరికి ఒక గీత అండి, దీన్ని మనం టెక్స్ట్ పాయింట్ అని చెప్పేసి అంటారు అనమాట. సరే, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్, అసలు ఈ టూల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, ఏ టూల్ కనిపించినప్పుడు మనం ఏ పని చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మౌస్ పాయింట్, రెండోది వచ్చేసరికి కర్సర్ పాయింట్, మూడోది వచ్చేసరికి టెక్స్ట్ పాయింట్ అండి. ఓకే, సరే, ఇక్కడ మనకి మౌస్ పాయింట్ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే కంప్యూటర్ స్క్రీన్ లో ఉన్న ప్రతి దాన్ని దేన్నైనా సరే మీరు చూపించాలి అంటే ఖచ్చితంగా ఈ మౌస్ పాయింటర్ నే మనం యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా దీన్ని ఒకసారి నేను ప్రాక్టికల్ గా చూపించాలి చూస్తే చూడండి, ఇక్కడ నేను ఇది క్యాలిబ్రీ, ఓకేనా, అలాగే ఇది బి, ఇది ఐ, ఇది యు, అలాగే ఇది పేస్ట్, అలాగే ఇది హోమ్, ఇది ఇన్సెట్ అని నేను ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ నేను మౌస్ పాయింటర్ ని తీసుకెళ్లి చూపిస్తున్నానండి. ఓకేనా, ఈ మౌస్ పాయింటర్ అనేది ఏం చేస్తుంది అంటే దేన్నైనా సరే చూపిస్తుంది. ఒక్కసారి నేను ఇక్కడ స్క్రీన్ మీదకి వెళ్తాను. ఇవన్నీ కూడా ఇది ఫోల్డర్, ఓకేనా, ఇవి ఫైల్స్, ఇది సాఫ్ట్వేర్, ఇది బ్రౌజర్ అని నేను ఫింగర్ తో చూపించట్లేదండి. ఈ మౌస్ పాయింటర్ తోనే మీకు నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను. కాబట్టి ఈ మౌస్ పాయింటర్ అనేది ఏం చేస్తాయి అంటే చూపించడం, కంప్యూటర్ స్క్రీన్ లో కనిపించే ప్రతిదాన్ని కూడా చూపించడానికి మాత్రమే యూజ్ అవుతుంది అని మీరు గుర్తించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి కర్సర్ పాయింట్, ఇది ఏం చేస్తుంది అంటేనండి కంప్యూటర్ లో ఎక్కడైనా సరే టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి, అక్షరాలను సెలెక్ట్ చేయాలి అంటే ఈ కర్సర్ పాయింట్ అనేది వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ పని చేయాల్సి ఉంటది. ఒక్కసారి నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, ఇలా ఉందనుకోండి, నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, టెక్స్ట్ ని ఎక్కడైనా సరే టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, ఈ పాయింటర్ వచ్చినప్పుడే మీరు టెక్స్ట్, అది ఈ పాయింటర్ వచ్చినప్పుడు మీరు టెక్స్ట్ ని మీరు సెలెక్ట్ చేసిన పాసిబిలిటీ కాదండి. ఈ పాయింటర్ వచ్చినప్పుడు మాత్రం మీరు టెక్స్ట్ అనే దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే సెలెక్షన్ అనేది
చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ ని సెలెక్షన్ కర్సర్ పాయింట్ అంటారు. టెక్స్ట్ ని సెలెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చరికి మూడోది వచ్చరికి టెక్స్ట్ పాయింట్ అండి. కంప్యూటర్ స్క్రీన్ లో మీరు ఎక్కడైనా సరే అక్షరాలు లేదా టెక్స్ట్ టైప్ చేయాలని అనుకుంటే అక్కడ ఈ పాయింటర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అంటే చూడండి అమ్మా, ఇక్కడ ఒకవేళ నేను టెక్స్ట్ రాయాలంటే దీన్ని డెస్క్టాప్ అంటారు, కనిపించే వాల్ పేపర్ డెస్క్టాప్ అంటారు. ఇక్కడ నేను టెక్స్ట్ రాయాలంటే కుదురుతుందా? కుదరదండి. ఎందుకు? అక్కడ పాయింటర్ అనేది లేదు. అలాగే ఇక్కడ నేను టెక్స్ట్ రాయటం కుదురుతుందా? కుదురుతుందండి. ఎందుకు? ఇక్కడ పాయింటర్ అనేది ఉంది. అక్కడ చూడండి, అక్కడ టెక్స్ట్ పాయింట్, అక్కడ బ్లింకింగ్ పాయింట్ అనేది ఉంది కాబట్టి నేను అక్కడ ఏం చేసుకోవచ్చు అండి, టెక్స్ట్ రాసుకోవచ్చు. అంటే కంప్యూటర్ స్క్రీన్ లో ఎక్కడైనా సరే టెక్స్ట్ మనం రాయాలి అంటే అక్కడ ఖచ్చితంగా టెక్స్ట్ పాయింటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా దీని ఉందండి, దీని దగ్గర నేను ఏం చేస్తానంటే F2 నొక్కాను. F2 నొక్కితే ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది చూడండి, ఇక్కడ కూడా టెక్స్ట్ కర్సర్ పాయింట్ అనేది వచ్చిందండి. కర్సర్ పాయింట్ తో నేను ఏం చేసుకోవచ్చు, టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని నేను బ్యాక్ స్పేస్ అన్నాను. ఇప్పుడు నేను అక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఎందుకని? అక్కడ పాయింటర్ ఉంది, అక్కడ టెక్స్ట్ పాయింట్ అనేది ఉంది. కాబట్టి నేను ఏం చేసుకోవచ్చు అంటే టెక్స్ట్ అనే దాన్ని టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే కంప్యూటర్ స్క్రీన్ లో మీరు టెక్స్ట్ ని టైప్ చేయాలంటే ఈ టెక్స్ట్ పాయింట్ అనేది ఉండాలి. కంప్యూటర్ స్క్రీన్ లో టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలంటే ఈ కర్సర్ పాయింట్ అనేది ఉండాలి. కంప్యూటర్ స్క్రీన్ లో మీరు ఎవరినైనా చూపించాలి అంటే ఈ మౌస్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ మీరు కీబోర్డ్ ని పట్టుకున్నప్పుడు మీ చూపు కంప్యూటర్ స్క్రీన్ లో టెక్స్ట్ పాయింట్ ఎక్కడుందా అని చూసుకోవాలి. ఎందుకంటే మీరు టైప్ చేయాలంటే అక్కడ టెక్స్ట్ పాయింట్ ఉండాలి. అదే మీరు మౌస్ ని పట్టుకున్నప్పుడు మౌస్ పాయింట్ ఎక్కడుందా అని చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇవి చాలా మ్యాండేటరీ అన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మౌస్ లో మనకి మౌస్ అనే దాంట్లో మౌస్ అనే డివైస్ లో 3 బటన్స్ అనేవి మనకి రెగ్యులర్ గా మనందరికి తెలిసిందనమాట. 3 బటన్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి లెఫ్ట్ మౌస్ బటన్, దీన్ని మనం సెలెక్షన్ బటన్ అంటారు. లెఫ్ట్ మౌస్ బటన్ మీరు క్లిక్ చేస్తే ఏమవుద్దంటే సెలెక్షన్ అవుద్ది. అలాగే రెండోది వచ్చేసరికి రైట్ మౌస్ బటన్, దీన్ని ఆప్షనల్ బటన్ అంటారు, లేదా టూల్స్ డిస్ప్లే చేసే బటన్ అంటారు. అంటే కంప్యూటర్ స్క్రీన్ లో మీరు ఎక్కడైనా సరే టూల్స్ కావాలనుకుంటే అక్కడ మీరు మౌస్ రైట్ బటన్ నొక్కండి. ఓకేనా? నెక్స్ట్ మిడిల్ మౌస్ బటన్, దీన్ని ఏమంటారంటే స్క్రోలింగ్. స్క్రోల్ మీన్స్ తిప్పడం పైకి కిందకి. మనకి కంప్యూటర్ స్క్రీన్ లో నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు ఆ స్క్రీన్ ని పైకి కిందకి మూవ్ చేయడానికి యూజ్ అయ్యే ఏకైక బటన్ ఏదంటే మౌస్ మిడిల్ బటన్, దీన్ని స్క్రోలింగ్ బటన్ అంటారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి మౌస్ ని పట్టుకునే ఫింగర్ పొజిషన్స్. అసలు మౌస్ ని ఎలా పట్టుకోవాలి? ఓకే, చూడండి, ఇక్కడ నేనేం చేశాను అంటే ఒక ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసి మీకు చూపించానండి. అంటే లెఫ్ట్ మనకు చూడండి, చూపుడు వేలిని లెఫ్ట్ మౌస్ బటన్ మీద పెట్టాలి. అలాగే మధ్య వేలిని రైట్ మౌస్ బటన్ మీద పెట్టాలి. మన బటన్ వేలిని తో మౌస్ అనే దాన్ని పట్టుకోవాలి. యాక్చువల్ గా నేను ఇక్కడ వీడియోలో కూడా మీకు చేసి చూపించానండి. ఒకసారి చూడండి, వీడియో కూడా చూడండి ఒకసారి. ఓకే, అలాగే ఇక్కడ కూడా మీకు చూపించాను. లెఫ్ట్ మౌస్ బటన్ ని ఏ ఫింగర్ తో మనం పట్టుకోవాలి, రైట్ మౌస్ బటన్ ని ఏ ఫింగర్ తో మనం పట్టుకోవాలి అనేది ఇక్కడ మీకు ఇమేజ్ రూపంలో కూడా మీకు డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ మౌస్ బటన్ అనేది ఎందుకు యూజ్ అవుద్ది అనేది ఇక్కడ నేను రాసిచ్చానండి. కంప్యూటర్ స్క్రీన్ లో కనిపించే వేటినైనా సరే, అది ఫోల్డర్ కావచ్చు, ఫైల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, టూల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేనైనా సరే సెలెక్ట్ చేయాలని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా లెఫ్ట్ మౌస్ బటన్ నే యూజ్ చేయాలి. లెఫ్ట్ మౌస్ బటన్ నే నొక్కాలి. ఓకేనా? లెఫ్ట్ మౌస్ బటన్ నొక్కితేనే అది సెలెక్షన్ లోకి వస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ లో నువ్వు ఏం చేయాలన్నా ముందు సెలెక్షన్ చేయాలి. కాబట్టి లెఫ్ట్ మౌస్ బటన్ అనేది చాలా మ్యాండేటరీ. ఓకేనా? అంటే మౌస్ లో మీరు 3 బటన్స్ ఉంటే దాంట్లో మీకు ఎక్కువ శాతం 2 బటన్స్ యూజ్ చేస్తారు. 90% లెఫ్ట్ మౌస్ బటన్ యూజ్ చేస్తారంటే 10% మాత్రమే రైట్ మౌస్ బటన్ ని యూజ్ చేయటం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయడం అంటే క్లిక్ చేయడం అంటే సాధారణంగా చాలా మందికి అర్థం కాదని చెప్పేసి నేను చెప్తున్నానండి. క్లిక్ చేయడం అంటే చూపుడు వేలుతో లేదా ఫింగర్ తో లెఫ్ట్ మౌస్ బటన్ ని నొక్కడం. చూపుడు వేలు అంటే అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించినట్టుగా ఇదండి, దీన్ని మనం చూపుడు వేలు అని చెప్పేసి అంటారు. దాంతో మనం ఆ లెఫ్ట్ మౌస్ బటన్ ఏం చేసుకోవచ్చు అంటే క్లిక్ చేయాలన్నమాట. అలాగే అదే లెఫ్ట్ మౌస్ బటన్ ని మన లాంగ్ ప్రెస్ అంటే నొక్కి పట్టి గనక మీరు డ్రాగ్ చేస్తే అది ఆ సెలక్షన్ అనేది ఏమైంది అంటే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సెలక్షన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఎలా ఒక్కసారి నేను చేసి చూపిస్తాను. సాధారణ చూడండి, ఇప్పుడు ఇది ఉందండి, నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయాలనుకోండి, ఇలా మౌస్ పెడితే సెలెక్ట్ అవుదండి. దీని మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే సెలక్షన్ లోకి వచ్చింది. అలాగే ఇది ఉందనుకోండి, దీని మీద క్లిక్ చేయాలి, లెఫ్ట్ మౌస్ బటన్ నొక్కుతున్నానండి. అలాగే ఇది ఉందనుకోండి, దీని మీద క్లిక్ చేయాలి,
ఓకేనా? అంటే ఇవన్నీ నాకు సెలక్షన్ లోకి రావాలనుకోండి, లెఫ్ట్ మౌస్ బటన్ లాంగ్ ప్రెస్ గట్టిగా నొక్కి పట్టి ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఐకాన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫోల్డర్స్, ఫైల్స్, ఆ సెలక్షన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అని మీరు గుర్తించాల్సిన విషయం. ఓకేనా? అలాగే కంప్యూటర్ లో సెలక్షన్ అనేది ఇది సెలక్షన్ లో ఉంది, కంప్యూటర్ లో ఈ ఐకాన్ సెలక్షన్ లో ఉంది, కంప్యూటర్ లో ఈ టూల్ సెలక్షన్ లో ఉంది అని మనకి ఎలా తెలిసింది అంటే, కంప్యూటర్ లో సెలక్షన్ అనేది ఒక్కో లొకేషన్ లో ఒక్కో వర్క్ స్పేస్ లో ఒక్కోలా ఉంటదండి. కొన్ని సందర్భాలు ఇక్కడ నేను రాశాను, ఒక చోట బ్లూ కలర్ లో ఉండొచ్చు, ఇంకో చోట బ్లాక్ కలర్ లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎల్లో కలర్ లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో డాటెడ్ లైన్స్ లో ఉండొచ్చు అనమాట. అంటే సెలక్షన్ అనేది ఇలా రకరకాలుగా ఉంటుంది. నేను కొన్ని సెలక్షన్ చూపిస్తాను. ఒకసారి నేను ఒక సాఫ్ట్వేర్ ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ అనేది సెలక్షన్ లో ఉందా లేదండి. మరి ఇప్పుడు సెలక్షన్ లో ఉందా? సెలక్షన్ లో ఉందని ఎలా చెప్పగలరు అంటే ఇక్కడ బ్లూ కలర్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనా? ఇలా మనకి బ్లూ కలర్ లో ఉంటే సెలక్షన్ లో ఉంది అని అర్థం. అలాగే ఇక్కడ టూల్స్ అనేవి చూడండి, ఇక్కడ టూల్స్ అనేవి సెలక్షన్ లో ఉన్నాయా లేవండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ లో ఉందంటే ఇది సెలక్షన్ లో ఉన్నట్టు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశానండి, ఇది ఎల్లో కలర్ లో మారిందా అంటే ఇది సెలక్షన్ లోకి వచ్చినట్టు అన్నమాట. అలాగే కొన్ని సెలక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇలా ఇక్కడే బ్లాక్ కలర్ లో కూడా మీకు కనిపిస్తా ఉంటాయి. అలాగే మనం ఏదన్నా ఒక డైలాగ్ బాక్స్ చేసామనుకోండమ్మా, ఒక డైలాగ్ బాక్స్ చేసామనుకోండి, ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా ఉంటదంటే డాటెడ్ లైన్స్, ఇక్కడ చూడండి ఇక్కడ డాటెడ్ లైన్స్ లో ఉన్నది, ఇక్కడ దీన్ని కూడా సెలక్షన్ అంటారు. ఇలా పైన ఉన్నప్పుడు ఏమో బ్లూ కలర్ లోకి వచ్చింది, నేను ట్యాబ్ కొట్టగానే కిందకు వచ్చింది, దీన్ని డాటెడ్ లైన్స్ అంట. డాటెడ్ లైన్స్ లో ఉన్నా సరే అది ఎలా ఉన్నట్టు అనమాట, సెలక్షన్ లో ఉన్నట్టు అని మీరు గుర్తించాల్సిన విషయం. ఓకేనా? ఇది సెలక్షన్ మీరు గుర్తించుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ వచ్చరికి రైట్ మౌస్ బటన్. మా మౌస్ లో రైట్ మౌస్ బటన్ ఎందుకు ఉపయోగపడింది అంటే, కంప్యూటర్ స్క్రీన్ లో మనం ఎక్కడైనా సరే, కంప్యూటర్ స్క్రీన్ లో అది సాఫ్ట్వేర్ లో కావచ్చు, లేకపోతే ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత కావచ్చు, వర్క్ స్పేస్ మీద కావచ్చు, ఎక్కడైనా సరే మీరు టూల్స్ కావాలని మీరు అనుకుంటే అక్కడ మీరు ఏం చేయాలంటే రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయాలంటే సింపుల్ గా. ఓకేనా? రైట్ మౌస్ బటన్ ని మనం బిగ్ ఫింగర్ తో, మన మిడిల్ ఫింగర్ తో దాన్ని మనం క్లిక్ చేయాలి. ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే డెస్క్ టాప్ అంటారు. ఇక్కడ కనిపించే వాల్ పేపర్ ఏమంటారంటే డెస్క్ టాప్ అంటారు. ఈ డెస్క్ టాప్ మీద నేను ఏం చేస్తానంటే రైట్ మౌస్ బటన్ నొక్కుతున్నాను. నొక్కినప్పుడు ఇవన్నీ కూడా టూల్స్ డిస్ప్లే అయినాయి. లాస్ట్ టైం చెప్పాను నేను టూల్స్ అనేవి 3 రకాలు కనబడితే, ఇక్కడ ఉన్న టూల్స్ ఎలా ఉన్నాయి అంటే ఇవి టెక్స్ట్ రూపంలో ఉన్నాయి, అలాగే ఇవి టెక్స్ట్ ప్లస్ సింబల్ రూపంలో ఉన్నాయి అనమాట. ఇంకా మీరు అడ్వాన్స్డ్ వర్షన్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు అన్ని కూడా సింబల్స్ లాగే కనిపిస్తా ఉంటాయి. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మనకి టూల్స్ పక్కన యారో మార్క్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా, అక్కడ మనకి మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. యారో మార్క్ ఉంది అంటే అక్కడ మనకు మోర్ ఆప్షన్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఇక్కడ యారో మార్క్ లేదు కాబట్టి ఇక్కడ సింగిల్ ఆప్షనే ఉంది అని అర్థం. అలాగే ఇక్కడ దీని మీద ఈ ఫోల్డర్ అనే ఐకాన్ మీద నేను రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన టూల్స్ కూడా నాకు డిస్ప్లే అయినాయి. అలాగే ఈ యాప్ మీద నేను రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఆ యాప్ కు సంబంధించిన టూల్స్ కూడా నాకు డిస్ప్లే అయినాయి. అంటే నేను దేని మీద రైట్ క్లిక్ ఇచ్చినా సరే దానికి సంబంధించిన టూల్స్ అనేవి నాకు అక్కడ అంటే డిస్ప్లే అవుతా ఉంటాయి. అలా ఇక్కడ నేను ఒక అప్లికేషన్, ఒక MS Word అనే సాఫ్ట్వేర్ లో కూడా నేను రైట్ క్లిక్ ఇచ్చానండి. ఇక్కడ కూడా నాకు టూల్ అనే ఒక టూల్, అక్కడ దానికి ఒక టూల్ ఉంది, ఆ టూల్ ఓపెన్ అయింది. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. అంటే కంప్యూటర్ స్క్రీన్ లో మీకు ఎక్కడైనా సరే టూల్స్ కావాలని అనుకుంటే అక్కడ మీరు ఏం చేయాలంటే రైట్ మౌస్ బటన్ ని క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రైట్ మౌస్, మీరు అదే చెప్పాను, ఇక్కడ రైట్ మౌస్ బటన్ మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే అక్కడ మీకు టూల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి మిడిల్ మౌస్ బటన్ అండి. ఈ మిడిల్ మౌస్ బటన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, కంప్యూటర్ స్క్రీన్ లో నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు, కంప్యూటర్ స్క్రీన్ లో నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు ఆ పేజెస్ ని పేజెస్ వైజ్ గా పైకి, పేజెస్ వైజ్ గా కిందకి మీరు మూవ్ చేయాలి అంటే ఈ మిడిల్ మౌస్ బటన్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటది. ఒకసారి నేను చూపిస్తానండి. చూడండి అమ్మా, ఇక్కడ నేను కొన్ని పేజీలు టైప్ చేశాను అనుకోండి, =RAND ర్యాండ్ అని చెప్పేసి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మనకు ఒక డెఫినేషన్ అనేది ఒక ఫంక్షన్ అండి అది, ఆ ర్యాండ్ అనేది. దీంట్లో మనం నాకు ఒక 100 పారాగ్రాఫ్లు కావాలని రాసేసుకుంటే 100 పారాగ్రాఫ్లు అని వస్తాయి. చూడండి, ఇక్కడ మీకు చాలా పేజీలు అయితే వచ్చినాయి. మీరు ఏ పేజీలో ఉన్నారంటే ఇక్కడ 12వ పేజీలో ఉన్నారు. ఒకవేళ మీరు స్క్రోల్ చేస్తున్నారండి, ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పేజెస్ వైజ్ గా పైకి వెళ్తుంది. అలాగే స్క్రోల్ డౌన్ చేస్తున్నాను, పేజెస్ వైజ్ గా కిందకి వెళ్తా ఉందన్నమాట. ఇలా మనకి పేజీల వైజ్ గా పైకి, పేజీల వైజ్ గా కిందకి వెళ్ళడానికి మనకి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ ఏంటి అంటే, యూజ్ అయ్యే బటన్ ఏంటి అంటే మిడిల్ మౌస్ బటన్ అండి. ఇక్కడ మీరు ఏదైనా ఇమేజెస్ తీసుకున్నారనుకోండి అమ్మా, ఈ ఇమేజెస్ అనేది చూడండి, ఇవన్నీ కూడా ఒక పేజ్ అనమాట. అంటే పేజీల వైజ్ గా మనం ముందుకెళ్ళడానికి, పేజీల వైజ్ గా మనం వెనక్కి ముందుకు వెళ్ళటానికి, పైకి కిందకి వెళ్ళటానికి మనం ఎవరిని యూజ్ చేయాలి అంటే మిడిల్ మౌస్ బటన్ నే యూజ్ చేయాలి. ఓకేనా? ఇది టోటల్ గా
ఫిజికల్ టూల్ అయిన మౌస్ ఎక్స్ప్లెనేషన్ అండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ లో మీరు చెప్పండి, దాన్ని మీకు అర్థమయ్యేలాగా ఇంకొక వీడియో చేస్తాను. అలాగే కంప్యూటర్ సంబంధించి కానీ జనరల్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? అలాగే మా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తా ఉంటే దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాకు కొంచెం పుషప్ అనేది ఇవ్వండి అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం కీబోర్డు దాని ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందామండి. ఏ కీ ఏం పని చేస్తుంది, ఎన్ని రకాల కీస్ ఉన్నాయి, ఎన్ని కీస్ ఉన్నాయి అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్ గా చెప్తాను, విత్ ప్రాక్టికల్ గా చేస్తాను. ఓకేనా?